పాపము గురించి యథార్థముగా సమాచారము ఇవ్వవలెను. అనేక మంది ఈ రోజులలో ప్రభువా మా పాపములను క్షమించు అని ప్రార్థన చేసెదరు. అయితే మొదటిగా మన పాపములను ఆయన వద్ద ఒప్పుకొనకుండా మన పాపములను క్షమించమని అడగలేము అని ఈ ప్రజలు గుర్తించరు. అవును, మొదటిగా 100% మన పాపములను కప్పుకొనకుండా ప్రభువు వద్ద యథార్థముగా పాపములను గురించి సమాచారము ఇవ్వవలెను. దేవుని వాక్యములో సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనములో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని చెప్పబడినదని గ్రహించండి. ఏది ఏమైనప్పటికీ ఎవరైతే పాపములను కప్పుకొని ప్రభువా మా పాపములను క్షమించు, మా పాపములను క్షమించు అని ప్రార్థనలో కొనసాగెదరో అటువంటి వారు ఎన్నటికీ క్షమింపబడరు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనములో పాపములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని చెప్పబడడం మనము చూస్తాము. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనములో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని బైబిల్లో వ్రాయబడింది. ఆదాము పాపములో పడిన రోజు నుండి మానవుడు పాపమును ఒప్పుకొనుటకు బదులు కప్పుకొను స్వభావమును కలిగి ఉండెను. పాపము చేసిన తరువాత ఆదాము హవ్వల మొదటి ప్రతిస్పందన ఏమిటో మీకు తెలుసా? వారు వెంటనే దేవుని యొద్దకు పరిగెత్తుకుని వచ్చి, ఓ నా దేవా, నాకు ఈ పని చేయవద్దు అని మీరు చెప్పారు, మేము చేశాము అని వారు ఆ విధముగా చేశారా? ఆ విధముగా ఏమాత్రము చేయలేదు. వారు దేవుని సన్నిధి నుండి పారిపోయి దాగుకునిరి. వీరు చేసినది ఎంతో గొప్ప జ్ఞానము లేని మూర్ఖమైన పని. ఆదాము హవ్వలు చెట్టు చాటున సర్వశక్తిమంతుడైన దేవుని ముందు దాగుకొనగలరా? మనము చేసిన తప్పులకు నేను కారణము కాదు అని మనము ఎల్లప్పుడూ సమర్థించుకొనుటకు ప్రయత్నించదము. మనము తప్పు చేస్తున్నప్పుడు, ఇతరులచే మనము పట్టుబడినప్పుడు ఎంతో లౌక్యముగా ఈ పరిస్థితులను బట్టి నేను ఈ విధముగా చేయవలసి వచ్చినది మరియు ఇది నా బలహీనత అని చెప్పుదుము. అప్పుడు ఏమి జరుగును? మనము దేవుని యొక్క క్షమాపణను పొందలేము. ఇది ఎంతో దురదృష్టకరం కదా. ప్రియ స్నేహితులారా, పాపము గురించి యథార్థముగా మనము దేవుని యొద్ద ప్రార్థన చేయవలెను. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.